పుణ్యం వల్ల మంచి పని చేయడానికి ఇష్టపడుతున్నాడు అనుకోండి, అవి రెండు మంచివే కదా. పుణ్యం పాపం అనే పురాణాల్లో చెప్పినవి. అందువల్ల అలాగనే పుణ్యాన్ని ఆశించో లేకపోతే ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించో ఏదో పూజ ఏదో చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు, అందులో తప్పేమీ లేదు. మొన్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వారు బెంగళూరు వచ్చి చండీ సప్తశతి గురించి ప్రవచనం చెప్పారు. ఆఖరి రోజు మేము వెళ్ళాం. ఆ ఆఖరి రోజు ప్రవచనంలో అనుకుంటా వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏమిటంటే, ఏది కోరుకోకుండా పూజ చేయడం మంచిది, కానీ కోరుకునేటట్టయితే భగవంతుణ్ణి మాత్రమే కోరుకుని పూజ చేయడం మంచిది. అంటే ఏదన్నా కోరుకుంటే వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి కాకుండా నువ్వు కోరుకునేదైతే భగవంతుణ్ణి కోరుకో. ఎందుకంటే ఎవరైతే ఇస్తారో వాళ్ళనే కదా కోరుకోవాలి. వారి 3 స్టేట్మెంట్స్ చెప్పారు ఆ ప్రవచనం. 3 కూడా ఆలోచిస్తే ఎంత అద్భుతమైన మాటలు అవన్నీ. సో కోరికతో పూజ చేస్తే తప్పేమీ లేదు. అసలు భాగవతంలో ఒక మాట అంటారు, కామోత్కంఠిత గోపికల్ భయమునన్ కంసుండు వైరిక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులున్ ప్రేమల్ మీరలు భక్తి మేము ఇదే చక్రింగంటిమి ఎట్లయినా ఉద్ధామధ్యాన గరిష్ఠుడవు హరించందన్ వచ్చు ధాత్రీశ్వర.